రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని రీల్లో తీయాలంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్. టిపికల్ ప్రాజెక్ట్, రియల్ ఇన్సిడెంట్ అండ్ కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్. మరి అలాంటి దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి? అఫ్కోర్స్ 3 hours మూవీ అయితే అంత డీటెయిల్డ్గా అవసరం లేదు, బట్ ఇది ఒక వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ తీయాలంటే అంత కాంట్రవర్షియల్ టాపిక్తో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, అదే ఈరోజు మనం చూడబోతున్న షూట్అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్కి సంబంధించిన ఇంటర్వ్యూ ఇది. మనతో పాటు ఉన్నారు సుష్మిత కొనిదెల, శ్రీకాంత్ అండ్ ఆనంద్. ఎస్, ఈ వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్గా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే కరోనా కాబట్టి ఎంటర్టైనింగ్ది ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి షూట్అవుట్ ఎట్ ఆలేర్ అనుకుంటూ ఒక కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్ చూడాలి అంటే ఎంతవరకు ఇష్టపడతారంటారు? ఈ స్క్రిప్ట్, ఈ కేస్ స్టడీ కానీ షూట్అవుట్ ఎట్ ఆలేర్ అనే ఒక సబ్జెక్ట్ అండ్ దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ తీసుకుంటే సినిమా ఫార్మాట్లో తీయాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ టైం డ్యూరేషన్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, తర్వాత సినిమాటిక్ ఫార్మాట్ వేరే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ ట్రూ కేస్ ఫైల్ అండ్ దాన్ని అడాప్ట్ చేసి ఫిక్షనలైజ్ చేసి దాన్ని ఒక స్క్రిప్ట్ కింద తయారు చేసినప్పుడు వీ నీడ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ టైం కానివ్వండి, ఆ వెబ్ ఫార్మాట్ కానివ్వండి, అవి ఉంటే మాకు కొంచెం క్రియేటివ్లీ విల్ బీ ఏబుల్ టు షో మోర్ అండ్ ఎంటర్టైన్ మోర్ అనిపించింది. సో ఆనంద్ గారు, మీరేమంటారు? వెబ్ సిరీస్ అనేది అంటే లైక్ వెబ్ సిరీస్కి ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు ఇలాంటి టాపిక్ని? ఇది ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తున్నారని వి ఆల్ వాంటెడ్. ఓకే, కామన్గా థాట్ అందరిది ఒకేలా ఉండి ఒక మంచి వెబ్ సిరీస్ చేద్దాం, మంచి కంటెంట్ తీసుకొని మంచి ఇక్కడ నుంచి సౌత్ నుంచి కూడా మంచి కంటెంట్ చేయవచ్చు అనే ఒక అటెంప్టే బేసిక్గా ఇది. రైట్. అండ్ శ్రీకాంత్ గారు, మిమ్మల్ని చాలాసార్లు పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూసాము, బట్ యూ లుక్ వెరీ డిఫరెంట్. మీ ఎక్స్ప్రెషన్స్లో చాలా డిఫరెన్సియేషన్ ఉంది అండ్ మీ బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా డిఫరెన్షియేషన్ అనేది చూసాం మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే. సో యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్? ఎప్పుడైతే కనుక ఆనందరంగ గారు వచ్చి నాకు చెప్పారు ఈ క్యారెక్టర్ నుంచి, అంటే పోలీస్ క్యారెక్టర్ నేను చేయగలను, డెఫినెట్గా చేస్తా. కానీ ఈయన చెప్పిన విధానం కానీ ఈయన చెప్పిన దాన్ని కానీ చిన్న టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఫిల్మ్ వేరు, వెబ్ సిరీస్ వేరు. బట్ నాకు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు నేను చదరంగం అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఆల్రెడీ వెబ్ సిరీస్ చేశాను. అప్పుడు కొంచెం టెన్షన్ పడేవాడిని. ఆ బిగినింగ్ డేస్లో దాని నుంచి దీనికి ఫార్మేట్ అవ్వాలి కొంచెం ఇబ్బంది పడినాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓకే వెబ్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది, సెటిల్ పర్ఫార్మెన్స్ ఏంటి మెథడ్ యాక్టింగ్ కొంచెం ఆ టైప్ ఆఫ్ మిక్స్ చేసుకుని చేయడం జరిగింది. బట్ నాకు ఒక రకంగా అయితే కనుక ఇది చేయడం కష్టం. ఫిలింలో పోలీస్ ఆఫీసర్ కంటే ఇటువంటి వెబ్ సిరీస్లో క్యారెక్టర్ చేయడం కానీ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడ ఏ లిమిటేషన్ మిస్ అయిపోయినా తేడా వచ్చేసేలాగా ఉంటుంది. బట్ నాకైతే కనుక కష్టం ఇదే అనిపిస్తుంది దానికంటే. అంటే ఇప్పుడు దాకా మీరు శ్రీకాంత్ గారిని చూస్తూనే ఉన్నారు, చిన్నప్పటి నుండి మీరు శ్రీకాంత్ గారిని చూస్తూనే ఉన్నారు, క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు మీ ఇద్దరు ఫ్యామిలీస్లోనూ. సో మీరు ప్రొడ్యూసర్గా అండ్ ఆయన స్టార్ కాస్ట్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయడం అనేది అండ్ ఒక్కొక్కసారి మేబీ మీరు కొన్ని సార్లు శ్రీకాంత్ గారికి ఎప్పుడైనా సజెషన్స్ ఇచ్చారా? సజెషన్ ఇవ్వక్కర్లేదండి. ఆయన ఒకటి మీరు చెప్పినట్టు పోలీస్ క్యారెక్టరు అండ్ ప్లస్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాకు అది బిగ్గెస్ట్ బూన్ మా వెబ్ సిరీస్కి ఆయన చేయడం. సో ఆయన అలా రావడం, అలా ఏదో ప్లగ్ అండ్ ప్లే అంటారు చూడండి, అలాగ అయిపోయారు. క్యారెక్టర్ ఆనంద్ చెప్పడం, ఆయన ఒకటే ఫ్లోలో వెళ్ళిపోవడం, అలాగ అయిపోయింది. అంత ఈజీగా, అంత స్మూత్గా. సో మా వెబ్ సిరీస్కి అయితే ఇట్స్ హ్యూజ్ ప్లస్ ఫర్ అస్. కెప్టెన్ ఆనంద్ గారు, ఎంత కష్టం అనిపించింది ఇది? కష్టం అంటే అన్నీ ఒకటే అండి, దానికి ఒక మైండ్ సెట్ చేసుకుని చేయడమే. బట్ కష్టం ఏం లేదు, అందరికీ ఇష్టపడే చేసాం అందరం. మెయిన్ పాండమిక్ మెయిన్ ఇష్యూ, ఇలాంటి సిచ్యువేషన్లో చేయడం అనేది అది ఒక టాస్క్. ఎక్కువ ఈయన ఎందుకంటే టెన్షన్ పడదు, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ని డిజైన్ చేసే విధానం, ఏ క్యారెక్టర్ని ఎవరిని తీసుకోవాలి, ఏం చేయాలి అనేది ఎక్కువ టెన్షన్ పడింది ఈయనే అనుకుంటాను నేను. ఎందుకంటే ఇది ఎవరు పడితే ఇప్పుడు బాగా తెలిసిన ఆర్టిస్టులు కూడా కొన్ని క్యారెక్టర్లు చేయలేరు. దీంట్లో చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మనకు తెలిసిన ఆర్టిస్టులను కానీ పెట్టుకున్నామంటే దాని మైండ్ మొత్తం తేడా వచ్చేసేలాగా ఉంది. అందుకని ఏంటంటే చాలా డిజైన్ చేసుకున్నారు ఆర్టిస్టుల సెలక్షన్ కానీ ఇది కానీ. నేను ప్రకాష్ రాజు ఒక 2-3 తప్పితే మిగతా వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే. ఎస్, దట్స్ వాట్. అందరూ కొత్త వాళ్ళతో మీరు 8 episodes దట్టు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డీటెయిల్డ్గా, బికాస్ ఇట్స్ అన్ కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు?
అదే అండి మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేసుకున్నాం. స్క్రిప్టింగ్ ఒక 3 years పట్టింది, 2 years పైనే పట్టింది. సో అదంతా పేపర్ మీద వచ్చాక ఒక కాన్ఫిడెన్స్ అండి, ఎందుకంటే మనం సబ్మిట్ చేసేటప్పుడే ఓటీటీకి వీ హ్యావ్ టు గివ్ డీటెయిల్డ్ అనమాట, డీటెయిల్ సినాప్సిస్ ఇవ్వాలి, డీటెయిల్ స్క్రీన్ ప్లే ఇవ్వాలి, ఈచ్ క్యారెక్టర్ డీటెయిల్గా ఇవ్వాలి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కానీ వాళ్ళ ప్రతిదీ డీటెయిలింగ్ ఆల్రెడీ పేపర్లో చేసేయాలండి సబ్మిట్ చేసేటప్పుడే. సో సగం పని అక్కడే అయిపోయింది. ఆ తర్వాత పికింగ్ ద రైట్ పీపుల్ అండ్ వాళ్ళు వచ్చాక వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళు అండ్ వీ ఎక్కువ మట్టుకు ఏంటంటే రియలిస్టిక్గా ఉండాలి అని వి చోజ్. అంటే కొత్త వాళ్ళే కానీ దే నాట్ న్యూ కమర్స్, దేర్ ఆల్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి థియేటర్లో కానీ, అలాంటి వాళ్ళే ఆడిషన్ చేసి పర్ఫెక్ట్ పీపుల్ని తీసుకున్నామండి బేసిక్గా. ఇంత టిపికల్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడొకక్కడ హిండ్రెన్స్ అనేది ఉంటుంది ఫ్రమ్ సంథింగ్ ఆర్ ద అదర్. అలాంటిది ఏమన్నా మీరు చవి చూసారా? అంతగా ఏం లేదండి, పర్ఫెక్ట్ టీమ్ ఉండేది మా దగ్గర. ప్రొడ్యూసర్స్ వెరీ కోఆపరేటివ్ మాకు, అంటే ఇంకా నో లుకింగ్ బ్యాక్ అండి. వన్స్ ఇట్ స్టార్టెడ్ ఇట్ వెంట్ ఆఫ్ స్మూత్లీ, వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ వేస్టేజ్ లేకుండా అయిపోయిందండి బేసిక్. సుష్మిత గారు బీయింగ్ ప్రొడ్యూసర్ అది చెప్తున్నారు, ఒక 2 years బ్యాక్ నుండి దీనిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నామని చెప్పి. 2 years అంటే ఇట్స్ నాట్ ఎ లెస్ టైం. 2 years అంటే ఒక సినిమా అంటే పెద్ద మూవీకి తీసుకునే టైం అంతా అంటే అంత టైం స్పెండ్ చేశారు దీని మీద. అండ్ చూస్తే ప్రొడ్యూసర్గా మీరు ఏమన్నా ఫేస్ చేయాల్సి వచ్చిందా, ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే కాస్టింగ్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చిందా? ప్రీ ప్రొడక్షన్ ఆ టైంలో అయితే ఇట్ వాజ్ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే పాండమిక్ టైము. సో కాస్టింగ్ కానీ అంటే వాళ్ళ ఆడిషన్స్కి రావడం, చాలామంది చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ టైంలో. ఇట్ వాజ్ దట్ పీక్, అంటే ఎవ్రీ మంత్ స్పైక్ వస్తే ఇంకో లాక్డౌన్ వస్తే అలాగ అంటానే ఉన్నారు కదా ద లాస్ట్ 6 months. సో ఆ టైంలో యాక్టర్స్ని కన్విన్స్ చేయడం, టెక్నీషియన్స్ కూడా కొంతవరకు మేము మార్చాల్సి వచ్చింది, బికాజ్ వేరే స్టేట్ నుంచి రావడం కూడా అప్పుడు కుదరలేదు. సో ఆ టైపు కొంచెం ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సో షూట్ స్టార్ట్ అయినప్పుడు వేరే విధమైన ఛాలెంజెస్ స్టార్ట్ అయినాయి. పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్స్, ఎంత శానిటైజ్ చేసి ఎంత మేము జాగ్రత్తగా ఉన్నా సరే యు డోంట్ నో ఎక్కడి నుంచి ఏం వస్తుంది. ఇట్స్ క్రేజీ వైరస్. సో అలాంటి ఛాలెంజెస్ కొన్ని వచ్చినాయండి. బట్ అదర్వైజ్ అదే వీ హ్యావ్ టు రైజ్ టు ది అకేషన్ అంటారు కదా. సో లైక్ దట్ వీ యాజ్ అ టీమ్ వీ వర్ ఆల్ టుగెదర్ అండ్ వీ పుల్డ్ ఇట్ త్రూ. అండ్ వీ హర్డ్ ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్ అయితే డబ్బులు పెడతారు మహా అంటే, అప్పుడప్పుడు వచ్చి అలా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. బట్ సుష్మిత షీ వాజ్ దేర్ ఇన్ ద సెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఐ థింక్ దట్ వాస్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే అలవాటు చిన్నప్పటి నుంచి సెట్లో ఉండడం అంటే ఇట్స్ రిస్కీ టైం కదా, ఎందుకంటే పాండమిక్ టైం అది, కరోనా హై స్టేజ్లో ఉన్న టైం అది. అలాంటి టైంలో కూడా రిస్క్ తీసుకొని సుష్మిత సెట్లో ఉంది. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ బేబీ లాగా అందుకని దగ్గరుండి చూసుకునేలాగా చేసుకున్నాను. సో కీన్. ఓకే, సో రైట్, ఫస్ట్ ప్రాజెక్ట్ అని మీరే చెప్పిన. ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే సుష్మిత కొణిదెల అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక లవ్ స్టోరీ ఆర్ కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అనుకుంటారు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్, బట్ స్టిల్ ఇది కొంచెం మిగతా హట్కే, ఇజంట్ ఇట్? సో ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? I think అదొకటి కామన్ ఫీచర్ బిట్వీన్ ఆనంద్ అండ్ మీ ఇస్ దట్ వీ లైక్ దిస్ జానర్. యాక్షన్, కాప్ డ్రామా ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో లక్కీగా మా ఇద్దరికి అది కామన్ ఇష్టం అనమాట, కామన్ జానర్ దట్ వీ లైక్డ్. ఓకే, సో ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మేము చేద్దామని అనుకున్నప్పుడు ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. నాకు చాలా ఇష్టం యాక్షన్ అండ్ కాప్ డ్రామా అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో మోర్ దెన్ రామ్ కామ్ నిజంగా చెప్పాలంటే ఈ జానరే ఇష్టం నాకు. సో ఐ వాజ్ క్వైట్ హ్యాపీ టు డూ దిస్. అండ్ శ్రీకాంత్ గారు, ఆనంద్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయగానే అండ్ దీని గురించి చెప్పగానే, వెబ్ సిరీస్ గురించి చెప్పగానే మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఏం స్ట్రైక్ అయింది? బికాజ్ మీరు ఆల్రెడీ మూవీస్లో ఉన్నవాళ్ళు అండ్ ఈ టాపిక్స్ గురించి చాలా తెలిసిన. ఎప్పుడైతే సుష్మిత గారు వచ్చారో, అలాగే ఆనంద్ గారు వచ్చారో, ఇంకేం ఆలోచించలేదు. ఓన్లీ క్యారెక్టర్స్. నేను కొంచెం టెన్షన్ పడింది ఏంటంటే గెటప్ ఎలా ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇదైంది. అంటే అంటే ఐజీ క్యారెక్టర్, కొంచెం చిన్న ఏజ్డ్ క్యారెక్టర్ కదా ఐజీ క్యారెక్టర్ అనేవాడు. దాన్ని మ్యాచ్ చేయాలంటే ఇప్పుడు నేను చేస్తున్న ఫిల్మ్ని అలా కొన్ని ఆప్ చేసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. హెయిర్ కటింగ్స్ కానీ కానీ అట్లా అదొక్కటే ఆలోచించాను తప్పితే వేరే రకంగా నేను ఏం ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి, ఐ విల్ డూ అని చెప్పేశాను అనమాట. అంటే ఇదేమన్నా కాంట్రవర్సీస్కి దారి తీస్తుంది అనిపించిందా? లేకపోతే మీ మోడిఫికేషన్స్ చేసినప్పుడు కూడా ఏమన్నా కాంట్రవర్సీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించిందా? లేకపోతే అలాంటివి ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేసి మిగతా వాటిని హైలైట్ చేశారా?
అంటే కాంట్రవర్షియల్ అంటే ఉండదు బేసిక్గా. మొత్తం చూస్తే అంటే టైటిల్ చూస్తే ఇన్సిడెంట్ గురించి తెలిస్తే మేబీ కాంట్రవర్సీ అనుకుంటాం కానీ బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఫీల్ రాదండి. ఇట్స్ ప్రాపర్ కథ అంతే. సో ఆనంద్ గారు, మొత్తం వెబ్ సిరీస్ అంతా డిషుమ్ డిషుమ్ షూట్ అవుట్స్ ఇవే ఉంటాయా, ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 320 minutes కంటెంట్లో అన్ని క్యారెక్టర్స్, అన్ని డీటెయిల్స్, మనకు అవసరమైన ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్నీ చెప్తాం. ఓన్లీ డిషుమ్ అనేది ఓన్లీ ఆ ట్రైలర్లో ఉంది బేసిక్గా. అది కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కాబట్టి అలా కట్ చేసాం. కానీ సిరీస్లో డీటెయిల్స్ ఉంటాయండి, అందరు డీటెయిల్స్ ఉంటాయి, అన్ని బ్యాక్ స్టోరీస్, అన్ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్లాంగ్ వేరే వేరే స్లాంగ్, వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో. ఓకే. అండ్ శ్రీకాంత్ గారు, 8 ఎపిసోడ్స్లోనూ అంతే ఇంట్రెస్టింగ్గా ఒక వ్యూవర్ని క్యాచ్ చేసి కూర్చోపెట్టే పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటారు? అంటే ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది నాకు తెలిసి. టోటల్గా యాక్షన్ బేస్డ్గా ఉండదండి. ప్రతి ఎపిసోడ్లో యాక్షన్ ఉంటుంది కానీ వాళ్ళ లైఫ్, వాళ్ళ హర్డల్స్, వాళ్ళ డ్రామా, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ డీల్ చేసుకుంటూ వస్తాం. సుష్మిత, యాక్చువల్గా మిమ్మల్ని సైరాలో కాస్ట్యూమ్ డిజైనర్గా చేసినప్పుడు సుష్మిత వాజ్ లైక్ వావ్. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ టీంలోకి ఎందుకు వచ్చారు? మీ బ్రదర్ లేకపోతే మీ మామయ్య వీళ్ళందరూ ప్రొడక్షన్లో ఉన్నారనా? సినిమా మీద ఇంట్రెస్ట్, ప్రేమకి ఇది ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఒక ఫీల్డ్ వరకే మనం చూస్తాం. బట్ మై ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఫర్ సినిమా ఇస్ మోర్ దెన్ దట్. సో ఒక డివిజన్ వరకే ఎందుకు మనం రెస్ట్రిక్ట్ అవ్వాలి? ప్రొడక్షన్ అంటే ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి డివిజన్ చూసుకుని ఒక మంచి ప్రోడక్ట్ రాగలిగే ఒక ఆపర్చునిటీ. సో దానివల్ల ప్రొడక్షన్ స్టార్ట్. లవ్ ఫర్ మూవీస్ మేడ్ యూ టు షిఫ్ట్ టు హైదరాబాద్ టోటలీ ఫ్రమ్ చెన్నై? ఐ కుడ్ సే దట్. అంటే వర్క్ స్కోప్ కూడా ఇంక్రీజ్ అయింది. సో పిల్లల్ని ఒక చోట పెట్టి నేను ఒక చోట ఉండడం, ఇట్స్ రియలీ హార్డ్ అండ్ ఇంపాక్ట్. దట్స్ రియలీ అడోరబుల్ సుష్మిత. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ రోజుల్లో బీయింగ్ అ మదర్, డాటర్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్. అండ్ ఆర్ యూ కంటిన్యూయింగ్ కాస్ట్యూమ్ డిజైనింగ్? అవునండి, ఆచార్య ఇస్ మై కరెంట్ ఫిల్మ్. ఓకే. సో ఇవన్నీ టేకప్ చేయడం అంటే ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ దట్. యా. సో ఎలా ఉంది మొత్తం ఇవన్నీ మేనేజ్ చేయడం? ఎలా ఉంది? ఇట్స్ అ బిగ్ సర్కస్, బట్ ఎంటర్టైనింగ్ సర్కస్. నా లైఫే నాకు ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్, ప్రతిరోజు ఒకట కొత్త ఇది. సో మై హస్బెండ్స్ ఆల్సో మై పార్ట్నర్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్. సో there's a lot of support both at home and in the office. So అంటే ఎవ్రీథింగ్ టైం బై టైం, టైం టు టైం. టైం టేబుల్ రాసుకోకపోతే అవ్వవు చాలా వరకు. ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే? మై డే స్టార్ట్స్ విత్ వేకింగ్ మై కిడ్స్ అండ్ వాళ్ళని స్కూల్కి పంపించేస్తే ఐఎమ్ ఫ్రీ టు కమ్ టు ఆఫీస్. అని ఈ పాండమిక్ టైంలో అది కూడా కుదరలేదు. వాళ్ళ ఇంట్లోనే కూర్చుని వాళ్ళ ఆన్లైన్, వాళ్ళ స్కూల్స్, ల్యాప్టాప్స్ వాళ్ళకి సెట్ చేయడము. సో ఆల్ దట్ వాజ్ న్యూ బట్ ఛాలెంజింగ్. చిరంజీవి గారితో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని విన్నాం, నిజమేనా? ఐ హోప్ దట్ విల్ బి పాసిబుల్ సమ్ టైమ్. ప్లాన్ అయితే లేదండి, బట్ ఆయనతో ప్రాజెక్ట్ చేయడం విల్ బీ హ్యూజ్ బిగ్ స్టెప్ ఫర్ మీ డెఫినెట్లీ. సో సుష్మిత సెట్స్ మీదకి వచ్చినప్పుడు ఇస్ షీ లైక్ సుష్మిత ఆర్ సుష్మిత కొణిదెల? అస్సలు లేదండి, ఎక్కడ సెట్ మీద కాదు కదా, ఎక్కడ కనిపించలేదు నేను అక్కడ. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ బ్యానర్ లాంచ్ అంటే ఇక్కడ గోట అంటే సక్సెస్లో ఉన్న డైరెక్టర్ తీసుకురావడం అసలు చిటికలో పని వాళ్ళకి. బట్ ఏంటంటే ప్యాషనేట్గా చేస్తున్నప్పుడు ఒక ప్యాషనేట్గా చేసి ఒక బ్యానర్ పెట్టి ఒక అంటే కొనిదెల అనేది కాకుండా ఒక బ్యానర్ పెట్టి సపరేట్గా ఓన్గా ఏదో చేయాలి, తన ప్యాషన్ ఫాలో అవ్వాలి, తన అన్ని ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి దానికి ఒక డైరెక్టరు, దానికి ఒక టీమ్ సెట్ చేసి స్పాట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. తను వాళ్ళు తలుచుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్స్ని పెట్టేసి షీ కెన్ ఆపరేట్. అది పెద్ద పనేం కాదు. బట్ స్పాట్లో ఉండి అంటే నేనే ఉండకపోతే నా టెక్నీషియన్ ఎందుకు వస్తాడు, నా యాక్టర్ ఎందుకు వస్తాడని అనుకునే ఒక ప్రొడ్యూసర్ అండి బేసిక్గా సుష్మిత. సో నేనే అక్కడ చేరి నేను కూర్చొని నేను ఉంటే కదా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుని చేసింది తను. సో తనకు అవసరం లేకుండా కూడా షీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అండి. దిస్ ఈస్ వేర్ ఎక్సలెన్సీ స్టార్ట్స్. మీరేం నేర్చుకున్నారు ఈ హోల్ షూట్లో? సో మెనీ థింగ్స్ అండి, చాలా. అండ్ యాక్టివ్ ప్రొడక్షన్ గురించే కాదు, బట్ పీపుల్ రిలేషన్షిప్స్ అండ్ ఇండస్ట్రీలో వెరీ నైస్ కాంటాక్ట్స్, వెరీ నైస్ పీపుల్ మీట్ అవ్వడం, ఇవన్నీ లైక్ అ హోల్సమ్ ప్యాకేజ్ కోర్స్ లాగా
అయింది ఈ ప్రొడక్షన్ ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎస్పెషలీ అండ్ సెట్స్ మీద మోర్ దెన్ ప్రొడక్షన్ ఐ థింక్ ఐ వాజ్ లైక్ పార్ట్ ఆఫ్ యువర్ క్రియేటివ్ టీమ్. ఎప్పుడు ఆనంద్ చెప్తా ఉంటాను మా మిగతా ప్రొడక్షన్ టీమ్ వీళ్ళందరితో నేను ఫైట్ చేయాల్సి వస్తుంది మా ఆనంద్ కోసం. సో ఎప్పుడు ఆ క్రియేటివ్ అండ్ ప్రొడక్షన్ మధ్యలో ఉన్న ఆ చిన్న దిస్ ఇస్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ క్రియేటివ్ సైడ్. రైట్, రేపొద్దున్న చిరంజీవి గారితో వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన మూవీ ప్లానింగ్ కూడా ఏమన్నా ఉందా? Hopefully, Andy, that will be like a big step in our production house, and I hope it will come true soon. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు వెబ్ సిరీసే టఫ్ దాన్ మూవీస్ అని చెప్తున్నారు. సో వెబ్ సిరీసే చేయగలిగిన వాళ్ళు ఇంక సినిమాలు చేయలేరా? Definitely. అంతేనా శ్రీకాంత్ గారు? ఈ టైంలో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కోవిడ్ టైంలో చేయడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెబ్ సిరీస్ చేసేప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే 8 ఎపిసోడ్స్ అదైతే ఎంత 2.5 గంటలు టప చేసుకుంటూ వెళ్ళిపోతాం ఆ టైప్లో. అంటే ఫిల్మ్ అనేది మనకు అందరికి అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇది ఇప్పుడు బిగిన్ అయింది కాబట్టి దీనికి అడాప్ట్ అవ్వడానికి డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కొంచెం టైం పడుతుంది దీనికి అడాప్ట్ అయ్యి మెల్లగా. బట్ ఇది కొంచెం టఫ్ జాబ్ ఒక రకంగా. నీకు అన్ని ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలి, కంటెంట్ బాగుండాలి, అన్నీ చాలా ఉంటుంది దీంట్లో. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే సిల్వర్ స్క్రీన్ ని చిరంజీవి గారు గ్రాప్ చేస్తున్నారు, ఓటీటీని సుష్మిత గారు గ్రాప్ చేస్తున్నారా? హ్యాపీ. What do you say, ఆనంద్ గారు? అదే బేసిక్గా అన్నీ ఒకటే అండి. ఇప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, మనకి 20 years అలవాటు ఉంటుంది. వెస్ట్కి వెళ్తే సడన్గా లెఫ్ట్ ఉంటే కొంచెం కొన్ని రోజులు అలవాటు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది అలవాటు అయిపోద్ది. అలాగే ఇట్స్ ఆల్ ఆ కంటెంట్ని ఎలా చెప్పడం కరెక్ట్ అనేది అనుకోవడమే. ఇట్స్ నాట్ సిల్వర్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్, ఇది కాదు. ఈవెన్ ఓటీటీ ఈస్ బికమ్ మోర్ బిగ్గర్ దెన్ సినిమా అండి ఈరోజు. సో ఇది చిన్నది అది పెద్దదని కాదు, ఈ కంటెంట్ని ఎక్కడ కరెక్ట్గా చెప్తే కరెక్ట్ అనేది దట్స్ ద కాల్ వీ షుడ్ బి టేకింగ్, అంతే. ఓకే, సో 25th December రిలీజ్ అవుతుంది మీ ఫస్ట్ వెబ్ సిరీస్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ ఎక్సైటెడ్ అండి. లైక్ ఎగ్జామ్ రిజల్ట్స్ టైప్లో ఉంది ఆ ఫీలింగ్. బట్ బాగా రాసాము, అందుకని వేరే ఎక్సైటెడ్ మోర్ దెన్ నర్వస్. రైట్, శ్రీకాంత్ గారు మీరేమంటారు? ఈ క్రిస్మస్ టైం బిగ్ వెబ్ సిరీస్ టైం. డెఫినెట్ అండి. అంటే నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఏ ఫిలిం రిలీజ్ ముందు మా ఆర్టిస్టులందరికీ కొంచెం ఎలా ఉంటుంది, ఏంటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాను అంటుంది. డెఫినెట్ నేను కూడా ఈగర్ వెయిటింగ్. అందుట్లో సుష్మిత ఫస్ట్ టైం చేసింది వెబ్ సిరీస్లో ఈ సినిమా. ఇది మేమంతా December 25th ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామని మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. డెఫినెట్గా దీని మీద చాలా హోప్గా ఉన్నాం అందరం కూడా. ఓకే, ఆనంద్ గారు మీరేమంటారు? అంతేనండి. అంటే పేపర్లో చూసింది ఫైనల్గా ఆడియన్స్ చూస్తారు అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్. అదే ఎంత పర్సంటేజ్ వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అంతే. రైట్, ఆల్ ది బెస్ట్. చూద్దాం అయితే ఏం జరుగుతుందో, ఎందుకంటే ఫస్ట్ వెబ్ సిరీస్ మీది అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకున్నా దాన్ని ఎలా ఓటీటీ మీద చూపెడతారు అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్. సో లెట్స్ వెయిట్.